మార్చి 22 నుండి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్లో కేకేఆర్ ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్కి సవాళ్లు ఎదురవనున్నాయి అనే నివేదికలు సూచిస్తున్నాయి. ఎందుకు ముంబై ఇండియన్స్ కష్టాలను ఎదుర్కోనుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ సమయంలో వచ్చిన వెన్నునొప్పి కారణంగా బుమ్రా టీమిండియాకు దూరమయ్యాడు. అతను జనవరి 5, 2025 నుండి ఆట నుండి దూరంగా ఉన్నాడు. బుమ్రాపై ఒత్తిడి తగ్గించాలి అని ఇంగ్లాండ్తో జరిగే తదుపరి టెస్ట్ సిరీస్ కోసం బుమ్రా సన్నద్ధంగా ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో ఐపీఎల్ 2025లో బుమ్రా ఎప్పటి నుండి ఆడతాడు అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం బుమ్రా మొదటి 2 వారాలు ఆడకపోవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ షాక్ నుండి తేరుకోకముందే ముంబైకు మరో షాక్ తగిలింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మార్చి 23, 2025న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే ఆరంభ మ్యాచ్కు దూరం కానున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్లో ముంబై చివరి మ్యాచ్లో స్లో ఓవర్ రేట్తో మ్యాచ్ ముగించింది. దీంతో ఐపీఎల్ పాలక మండలి కెప్టెన్ హార్దిక్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. పాండ్యా ఆరంభ మ్యాచ్ ఆడకపోవడం, బుమ్రా ఎప్పుడు వస్తాడో క్లారిటీ లేకపోవడం ముంబై జట్టును కొద్దిగా టెన్షన్ పెడుతోంది. మరి ఈ సీజన్లో బుమ్రా లేకుండా ముంబై ఏ మేరకు సత్తా చాటుతుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.